హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనకి షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని ఫిల్టర్ అయితే నేను చేశాను. సో వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే మనం ఇన్ డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. సో మీ దగ్గర నుంచి కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇన్ని డేస్ ప్రీవియస్గా నేను చూసుకుంటే మన ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ నేను పోస్ట్ చేసేవాడిని. సో డైరెక్ట్ ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను బుక్లో స్టాక్స్ అయితే అన్ని నేను రాసి నోట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే చాలా మటుకు ఫాలో అంటే మన నార్మల్ జనరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో అందుకే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తాను, కానీ అక్కడ కొంచెం తక్కువ అయితే మనకి ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే నేను స్టాక్ నేను రికమెండ్ చేస్తానో అది ఏ రోజు రికమెండ్ చేశాను, ఆ స్టాక్ నేమ్ ఏంది, రికమెండెడ్ ప్రైస్ ఏంది, అండ్ ఒకవేళ టార్గెట్ ప్రైస్ చెప్తే టార్గెట్ ప్రైస్ కూడా కంప్లీట్గా ఇక్కడ నేను ఎంటర్ అయితే నేను చేస్తాను. సో దట్ ఏంటంటే మనకి ఇయర్ బై ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మనం ట్రాక్ చేసుకుంటూ పోతామంటే నేను ఎన్ని రికమెండ్ చేస్తున్నాను, ఎన్ని సక్సెస్ అవుతున్నాయి అండ్ ఎన్ని పోతున్నాయి, అండ్ పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ అవుతుంది అన్నది మనకు క్లారిటీ అనేది మనకి ఉంటుంది. సో అందుకే అన్ని ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఎక్సెల్ షీట్ని కూడా నేను మెయింటైన్ అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి బజాజ్ ఫిన్సర్వ్. సో మనకి ఫస్ట్ స్టాక్ మనకి బజాజ్ ఫిన్సర్వ్ ఇది. సో బజాజ్ ఫిన్సర్వ్ ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకున్నట్టయితే సో మార్కెట్ ఆల్రెడీ ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో అయితే మనకు ఉంది. సో ఇది మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, దాని తర్వాత మనకి ఇది ఫోర్త్ వేవ్. సో మనకి ట్రయాంగిల్లో మనకి కంప్లీట్గా 5 వేవ్స్ ఉంటాయి. సో మనకి ఇది 5th వేవ్కి అయితే మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మనకి ఇది 1444. సో 1444 లెవెల్స్ వరకు అన్నది మార్కెట్ అన్నది వచ్చి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ రీబౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంది ట్రయాంగిల్ ప్యాటర్న్లో. సో 1444 నుంచి మనకి మార్కెట్ రీబౌన్స్ అవుతున్నప్పుడు మనకి హైయెస్ట్ టార్గెట్ మనం చూసుకుంటే 1926 అంటే ఆల్మోస్ట్ మనకి 500 పాయింట్స్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి వన్స్ మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ థ్రస్ట్ అనేది మనకు వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మార్కెట్లో చాలా మంచి మూమెంటం అయితే మనకు వస్తుంది. సో మీ అందరికీ బజాజ్ ఫిన్సర్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేసి డబ్బులు వసూలు చేయడంలో ఫస్ట్ ఉంటారు. సో మ్యాక్సిమం వాళ్ళు ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ లెక్క ప్రకారంగా మనం చూసుకుంటే మనకి బజాజ్ ఫిన్సర్వ్ మనకి ఫ్యూచర్లో ఒక మంచి ర్యాలీ ఇస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. కానీ ఒకవేళ మార్కెట్ అనేది 1444 అంటే ట్రెండ్ లైన్ దాటి మార్కెట్ డౌన్ సైడ్కి కనుక మనకు సస్టైన్ అవుతున్నట్టయితే మనం ఇందులో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని వెయిట్ అండ్ వాచ్ టైప్ అయితే మీ వాచ్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసి పెట్టుకోండి. 1444 వరకు అనేది వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఎంట్రీ అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఫస్ట్ మనకి ఇవాళ మన డేట్ ఎంత మనకి 17/2 సారీ. సో మనకి 17/02/2024. సో ఇది మనకి డేట్, మనకి స్టాక్ నేమ్ వచ్చేసరికి మనకి ఇది బజాజ్ ఫిన్సర్వ్. మనకి రికమెండెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది చూసుకుంటే 14,344. సో టార్గెట్ ప్రైస్ మనకు వచ్చేసరికి 1920 అని చెప్పేసి మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాము. కానీ 1920 అనేది మనకి అది ఫస్ట్ టార్గెటే అది. సో మనకి ఒక నిమిషం. సో ఇది మనకి బజాజ్ ఫిన్సర్వ్ కదా ఇది. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం కింద డౌన్ సైడ్కి. సో 1920 అన్నది మనకి ఫస్ట్ టార్గెట్. సో దాని తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ మనకి చూసుకుంటే అది 2583 నుంచి 3516 ఇక్కడ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 100% మోర్ దెన్ 100% రిటర్న్స్. సో ఫైనల్ టార్గెట్ మనకి 3516 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఫైనల్ టార్గెట్ 3516.
ఇది మనకి బజాజ్ ఫిన్సర్వ్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడే ఎంట్రీ కాదు నేను చెప్తున్నది, నేను వాచ్ లిస్ట్లో పెట్టుకొని లైక్ టైం చూసుకొని ఎంటర్ అవ్వడానికి అని చెప్పేసి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాగా మనం చూసుకుంటే ఇది మనకు ఒక ఇంపార్టెంట్, ఇక్కడ మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ మంచి ట్రెండింగ్లో ఉంది మార్కెట్. ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ని మనకు బ్రేక్ చేసుకొని మార్కెట్ పైకి అయితే మనకి వెళ్ళిపోతుంది. కంటిన్యూస్గా మనకి 3 months నుంచి మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు అంటే లైక్ మీరు కానీ నేను కానీ చేయాల్సింది ఏంటంటే ఇది 275 దగ్గర మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో మనకి సపోర్ట్ జోన్ వచ్చేసరికి మనకి 230 నుంచి 207 వరకు ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు అయినా సరే మీరు ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్టయితే మీరు 100 రూపీస్ లైక్ 100 రూపీస్ పెట్టాలనుకుంటున్నారు అంటే 10,000 రూపీస్ మీరు పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ ఒక 1000 2000 రూపీస్ డిప్లాయ్ చేయండి, 8000 మీ దగ్గరనే పెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడైతే మనకి కరెక్షన్ తీసుకొని డౌన్ సైడ్కి వస్తుందో 230 రూపీస్ దగ్గర, అక్కడ మీరు ఎంట్రీ అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఇది మనకి కరెక్ట్ ఐడియల్ ఎంట్రీ పాయింట్ 230 నుంచి 207. ఈ ప్లేస్లో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇది మనకి ఐడియల్ ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే 230 నుంచి 200 వరకు ఐడియల్ ఎంట్రీ పాయింట్ కదా. మనకి టార్గెట్ అప్సైడ్కి మనం చూసుకున్నట్టయితే సో మనకి అప్సైడ్ టార్గెట్ మనకి ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానలే మనకి అప్సైడ్ టార్గెట్. సో మనకి ఇది 148.95 అంటే మనకి 150 పాయింట్స్ అనుకుందాం. సో ఇది 230, ఇక్కడ మనకి 230 ఉంది కదా, 230 ప్లస్ 150 అంటే మనకి 280 380 అంటే మనకి 380 అనేది మనకి అప్సైడ్ టార్గెట్. సో 380 ఇన్ ద సెన్స్ మనకి 230 నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో 380 అనేది మనకి ఫస్ట్ టార్గెట్, ఎందుకంటే మనకి ఇది మాక్సిమం ఛానల్ ప్యాటర్న్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు, ప్యారలల్ ఛానల్ ప్యాటర్న్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి 1:2 రేషియోలో మనకి 1:1 అనేది మినిమం. మనకి 1:1 నుంచి 1:2 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. సో 1:2 అని అనుకుంటే మనకి 180 అంటే మనకి 360 పాయింట్స్. సో 230కి 360 పాయింట్స్ అంటే మనకి 380 ప్లస్ అంటే లైక్ 230 ప్లస్ 300 అంటే 230 ప్లస్ 300 అంటే 530 ప్లస్ 60 అంటే మనకి 590 అనేది మనకి ఫైనల్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 360 అన్నది 230 ప్లస్ 180 అంటే మనకి 230 ప్లస్ 150 అంటే మనకి 380 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ. సో మనకి ఇక్కడ టార్గెట్ 380 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. సో దాని తర్వాత మనకి 230 ప్లస్ 360 ప్లస్ 360 అంటే 290 ప్లస్ 300 అంటే 590 అనేది మనకి ఫైనల్ టార్గెట్. సో రికమెండెడ్ ప్రైస్ మనకి 230 నుంచి 207 మధ్యలో. సో మనకి 207 నుంచి 230 అనుకున్నాం కదా, నేను 230 నేను పెడుతున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడ స్టాక్ వచ్చేసరికి మనకి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇక్కడ మనం కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేసుకోవాలి. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మనం ఇందులో ఎంట్రీ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడాది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి బోస్ట్. సో ఈ బోస్ట్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉంటుంది మనకి ఇది. సో తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. యాక్చువల్గా ఇది నేను దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేశాను, ట్రెండ్ లైన్ ఇది ఇప్పుడు డ్రా చేసింది కాదు. అండ్ నేను యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రేక్అవుట్ అన్నట్టు ఇది. సో ఇక్కడ మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినట్టే వెళ్ళి మనకి ఇక్కడ చూసుకుంటే అక్టోబర్లో మళ్ళీ తిరిగి వచ్చి ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ దగ్గరనే క్లోజింగ్ ఇచ్చింది. కానీ నవంబర్లో డైరెక్ట్ వెళ్ళిపోయి మనకి బయటకు అయితే క్లోజింగ్ ఇచ్చేసింది. సో ఇందులో లైక్ ఇది మన డిసెంబర్ మంత్లో నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను లైక్ ఆల్మోస్ట్ 21,700 సంథింగ్ దగ్గర. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకు వచ్చేసింది ఈ మన ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి. సో ఇక్కడ నుంచి నేను ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో నుంచి మనం కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది కాకుండా ఇది మనకి మిడ్ మంత్ అంటే ఇప్పుడు ఇంకా 17th ఉంది కాబట్టి ఇది మనకి ఈ లెవెల్స్ దగ్గర ఇప్పుడు మనం కొంచెం సైడ్ వేస్కి అయితే మనకి మార్కెట్ వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ మంత్లో మనకి మార్కెట్ కొంచెం డౌన్ సైడ్కి అయితే రావచ్చు. సో ఇక్కడ మనకి కొంచెం రిట్రేస్మెంట్ అంటే మనకి చూసుకుంటే 22,000 నుంచి 25,000 వరకు మనకి మార్కెట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసిన మనం ఇందులో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది మీరు అంటే మనకి బోస్ట్ లిమిటెడ్ ఒకవేళ మనకి కరెక్ట్ మంచి మూమెంటంతో మార్కెట్ మనకి అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే ఇది సేమ్ మళ్ళీ మనకి ఇది 47,549 వరకు మనకి వెళ్తుంది ప్రైస్. ఎందుకు 47,549 అంటున్నాను అంటే మనకి ఇది
161.8% రేట్ ప్రొజెక్షన్ అయితే మనకు ఉంది. కానీ దానికంటే ముందు మనకి ఇది ఇప్పుడు 28,329. నేను ఎంట్రీ తీసుకున్నది 21,000 దగ్గర, కానీ నేను ఫస్ట్ టార్గెట్ నేను పెట్టుకుంది 32,383. అంటే మనకి ఫస్ట్ 100% ప్రొజెక్షన్ అన్నట్టు. ఇక్కడ నుంచి 100% ప్రొజెక్షన్ 32,383 అన్నది నా ఫస్ట్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్కి వస్తే నేను ఇందులో పార్షల్గా నేను అంటే లైక్ 75% ఆఫ్ ది ఏదైతే ఉంటుందో అది నేను తీసేసి ఓన్లీ 25%నే నేను ఈ 47,000 వరకు అయితే నేను దాన్ని తీసుకెళ్తాను. ఒకవేళ మార్కెట్ ఈ 32,383 నుంచి మళ్ళీ డిప్పు కొట్టి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మళ్ళీ ఆ 75%ని తిరిగి యాడ్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మనకి బోస్ లిమిటెడ్ మనకి ఫస్ట్ టార్గెట్ 32,383. సో బోస్ మనకి 32,383 ఫస్ట్ టార్గెట్. అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసరికి మనకి 47,549. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది 28,329. కానీ నేను ఎంట్రీ తీసుకున్న 21,000. అండ్ మీకు నేను చెప్తున్నది మనకి 22 నుంచి 25,000 అన్నాను. సో యావరేజ్గా మనం 23,500 పెట్టుకుందాం. సో 23,500. సో 23,500 దగ్గర మన ఎంట్రీ పాయింట్. సో 23,500 నుంచి మనకి 32,383 అంటే మనకి ఆల్మోస్ట్ 9,000 పాయింట్స్ అయితే మనకు ఉంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనకి 32,383 నుంచి 47,549 అంటే మనకి 15,000 పాయింట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే మోర్ దాన్ 24,000 25,000 అంటే 100% రిటర్న్స్ ఇక్కడ మనకి బోస్లో వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనకి అది మోర్ దెన్ 2 years పట్టచ్చు, లేదంటే లెస్ దెన్ 2 years పట్టచ్చు, లేదంటే ఒకసారి 3-4 years కూడా మనకి టైం అయితే మనకి పట్టచ్చు. అది డిపెండ్ అది కంప్లీట్గా మనకి కంపెనీ పర్ఫార్మెన్స్ దాన్ని బట్టే మనకు ఉంటుంది. లేదంటే మన మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో మన ఇండియన్ ఎకనామిక్ కండిషన్స్ దానిపైన కూడా మనకి మార్కెట్ డిపెండ్ అయితే మనకి అవుతుంది. సో ఇది మనకి బోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫెడరల్ బ్యాంక్. సో నెక్స్ట్ మనకి ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ మనకి చూసుకున్నట్టయితే ఫెడరల్ బ్యాంక్ కూడా మనకి ఇది ఒక మంచి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి మార్కెట్ బ్రేక్ చేసుకుంది. ఫస్ట్ మనకి బ్రేక్ చేసింది, దాని తర్వాత మళ్ళీ మనకి రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా సపోర్ట్ పాయింట్లోనే మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయితే మనకి చేసింది ఇది. సో ఇక్కడ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ మనకి ఫామ్ చేసిన తర్వాత మార్కెట్ మెల్లిమెల్లిగా అప్సర్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. ఈవెన్తో మనకి ఇక్కడ చూసుకుంటే బేరిష్ ఎంగల్ఫింగ్ మనకి ఫామ్ అయినా దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ మనకు ఒక మంచి మారుబోజు పడ్డది. అంటే మనకి మార్కెట్లో ఇంకా బుల్లి సెంటిమెంట్ ఉందని చెప్పేసి ఫెడరల్ బ్యాంక్ అయితే మనకి చెప్తుంది. సో ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే దీన్ని మనం ఛానల్ ప్యాటర్న్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే ఒకవేళ మనం ఇది లోయెస్ట్ పాయింట్ నుంచి మనకి హైయెస్ట్ పాయింట్కి మనం చూసుకుంటే ఇది ఎన్ని పాయింట్స్ ఉందో మనకి 92.30 అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అనుకుందాము. అంటే ఈ క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే ఇది మనకి 100 పాయింట్సే కాబట్టి మనకి ఇది 128 ఉంది. అంటే మనకి 228 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. 228 అనేది మనకి ఫస్ట్ టార్గెట్, లేదంటే 230 అనేది మనకి ఫస్ట్ టార్గెట్, అండ్ 330 అనేది మనకి సెకండ్ టార్గెట్ ఫెడరల్ బ్యాంకులో. సో ఇది ఇక్కడ మనకి ఆల్రెడీ కరెక్షన్ తీసుకొని మార్కెట్ అప్సర్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి కొంచెం సైడ్ వేస్ కన్నా వెళ్ళచ్చు, లేదంటే కొంచెం డౌన్ సైడ్ కూడా రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం సైడ్ వేస్ డౌన్ సైడ్ ఫస్ట్ ఇనిషియల్గా అన్నది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అవుతుంది. సో మనకి ఎంట్రీ పాయింట్ ఐడియల్ ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి మనకి 130. అండ్ లేదు అని అనుకుంటే మనకి 130 నుంచి 150 మధ్యలో ఎక్కడైనా మంచి పొజిషన్స్ మీకు దొరుకుతున్నాయని అనిపిస్తే మీరు అందులో ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. సో మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం యావరేజ్గా 140 అయితే మీరు పెట్టుకోవచ్చు. సో అదొకటి. సో ఇందులో మనకి 230 నుంచి 330 వరకు మనకి టార్గెట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. మనకి ఫెడరల్ బ్యాంక్ ఇది ఫెడరల్ బ్యాంక్. సో మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 228 అండ్ నెక్స్ట్ టార్గెట్ వస్తుంది మనకి ఇది 328. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి రికమెండెడ్ ప్రైస్ వచ్చేసరికి యావరేజ్గా మనం 140 అనుకున్నాం కదా. సో 140 అయితే మనం పెట్టుకుందాము. సో ఇది మనకి ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి. సో ఇందులో మనం ఇంకా ఫర్దర్గా చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఫిబొనాసీ పైన ఎక్స్టెన్షన్స్ ఎలిటివ్ అవన్నీ చేసుకోవచ్చు. సో మీకు అర్థం అవ్వడానికి అని చెప్పేసి నేను చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఇది జస్ట్ ఈ ప్రొజెక్షన్ బేస్డ్ అయితే నేను టార్గెట్స్ అయితే నేను మీకు ఇస్తున్నాను. సో ఇది ఇక్కడ మనకి చూసుకుంటే ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫస్ట్ ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ
ప్రీవియస్గా రెసిస్టెన్స్ పాయింట్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది మనకి సెకండ్ ఎంట్రీ పాయింట్. సో ఆల్రెడీ మనకి 2 ఎంట్రీ పాయింట్స్ అయితే మనకి మిస్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ ర్యాలీలో అయితే మనం ఉన్నాము. సో కొంచెం ఓపిక పట్టి కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఇందులో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోండి, మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఫెడరల్ బ్యాంక్ అయితే మనకి ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జిఎంఆర్ ఇన్ఫ్రా. సో చాలామంది దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తీసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి. యాక్చువల్గా ఇది లాంగ్ బ్యాక్ హార్డ్లీ 12-13 రూపీస్ అంటే లైక్ లోవెస్ట్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇది చాలా మందికి నేను రికమెండ్ చేశాను. సో అంటే అప్పట్లో కొంచెం బిజినెస్ అంతా కూడా కొంచెం దాని మీద ఇష్యూస్ అయితే మనకి నడుస్తూనే ఉన్నాయి. సో అప్పుడు అంతా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చూడండి మనకి ఆల్మోస్ట్ 90 రూపీస్ వరకు అయితే మనకు వచ్చేసింది. ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అని అంటే, ఇక్కడ మనకి చూసుకుంటే మనకి చూడండి ఇది మంచి మనకు ఒక ఇది రౌండింగ్ బాటమ్ టైప్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయితే మనకు చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి 90 రూపీస్ దగ్గర ఉంది, అంటే 89.25 దగ్గర అయితే ఉంది. సో ఇది ఇట్లనే కంటిన్యూస్గా మనకి అప్సైడ్కి వెళ్తే మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 119, అంటే మనకి 90 నుంచి 120 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వస్తే మనకి అంటే ఈ మార్కెట్ ఒకవేళ డైరెక్ట్గా ఈ 120ని కనుక మనకి మార్కెట్ అక్కడ 120 లెవెల్స్ దగ్గర ఏం మాత్రం ఆగకుండా కంటిన్యూస్గా మనకి బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది మనకి ఇంకా అసలు ఇది మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్. ఇంకా ఇది మనకి మంచిగా మనకి పర్ఫామ్ చేస్తే కనుక ఇది చూడండి 8.9 రూపీస్ నుంచి 119, అంటే మనకి ఆల్మోస్ట్ 110 పాయింట్స్. ఇది అంటే 120 దగ్గర కనుక మనకి మార్కెట్ బ్రేక్ ఇస్తే 120 నుంచి మనకి 110 పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 230 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. రౌండింగ్ బాటమ్ బేస్ చేసుకొని మనం చూసుకుంటే 230 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. ఒకవేళ దాని తర్వాత కూడా మనకి ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టయితే మనకి 1:1 రేషియో అనేది మనకి ఫస్ట్ మినిమం టార్గెట్ ఉంటుంది. అండ్ ఆ 1:1 అయిపోయిన తర్వాత మనం 1.5 నుంచి లేకపోతే 2:1 అనేది మనకి లైక్ ఏమంటారు మన రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో 1.5 అని అంటే 110 అంటే మనం 55 పాయింట్స్ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 120 + 110 అంటే మనకి 230 ఫస్ట్ టార్గెట్, 230 + 55 అంటే మనకి 285 అనేది మనకి సెకండ్ టార్గెట్. అంటే థర్డ్ టార్గెట్ మనం చూసుకుంటే 230 + 110 అంటే 340 అనేది మనకి ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు జిఎంఆర్. సో యాజ్ ఆఫ్ నో మనకి 90 ఉంది. సో ఇది కరెంట్ జిఎంఆర్ ఇన్ఫ్రా అనేది మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే మనకి ఎంట్రీ పాయింట్. సో 89.25 మనకి టార్గెట్ ప్రైస్, ఫస్ట్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది 230 అండ్ ఫైనల్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది 340. సో షార్ట్ టర్మ్ అంటే లైక్ కొన్ని రోజులకి మీరు చూసుకుంటున్నట్టయితే మనకి 119 లేదంటే మనకి 120 అనేది మనకి షార్ట్ టర్మ్ టార్గెట్. ఇది లైక్ ఒక హార్డ్లీ ఒక 3 మంత్స్ లేదంటే 3 to 6 months అయితే మనం పెట్టుకోవచ్చు దాన్ని. ఎందుకు 3 to 6 months అంటున్నామంటే 3 to 6 months అంటే ఈ లోపే వెళ్తుంది, కానీ ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో ఫేవరబుల్గా వెళ్ళకపోయి లైక్ ఇంకేదైనా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ అట్లా సంథింగ్ ఏదైనా అంటే రెగ్యులర్గా ఎయిర్పోర్ట్స్ పైన మనకి చాలా వస్తూనే ఉంటాయి. సో అట్లా సంథింగ్ ఏదైనా అయ్యి దాంట్లో వీళ్ళది కూడా ఎఫెక్ట్ సంథింగ్ ఏదైనా అవుతున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఇది లైక్ జిఎంఆర్కి సంబంధించి. సో జిఎంఆర్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి. సో మ్యాక్సిమం మనకి చూసుకుంటే బ్యాంకులే మనకి ఎక్కువ అనేది మనకి వస్తున్నాయి. ఐడిఎఫ్సి ఇది ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇది. సో ఈ మధ్యలో మీరు చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మనకి వాళ్ళు చాలా మటుకు లైక్ సేవింగ్స్ డిపాజిట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఇవి అవన్నీ చేయడం వల్ల వీళ్ళకి డిపాజిట్స్ అయితే బాగా పెరిగినాయి. సో అది కొంచెం మంచిదే, కానీ అది తిరిగి కట్టడం కూడా ఒక తలకాయ నొప్పే. సో అదొకటే వీళ్ళకి కొంచెం మైనస్ పాయింట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి డిపాజిట్స్ అయితే పెరిగినాయి అండ్ మనకి మర్చెంట్ లైక్ కస్టమర్ బేస్ కూడా అనేది పెరిగింది అండ్ వీళ్ళ సర్వీస్ మన న్యూ క్లయింట్స్ అక్విజిషన్ ఇవన్నీ కూడా వీళ్ళకి కొంచెం బాగానే అయింది. అండ్ అది కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే కంటిన్యూస్గా మనకి 2 months నుంచి కంటిన్యూస్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో 82 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా మనకి రిజెక్షన్స్ అయితే మనకు వస్తున్నాయి. సో ఇక్కడ మనము ఈ మంత్ అంటే ఫెబ్ మంత్ కనుక మనకి 82 లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అనేది అయ్యి మనకి ఒక హ్యామర్ ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అనేది అయితే మనం ఈ హ్యామర్ ప్యాటర్న్ యొక్క లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 77.80 అదే లెవెల్స్ని మనం స్టాప్ లాస్ లాగా మనం పెట్టుకొని ఇక్కడ నుంచి మనము మన లాంగ్ పొజిషన్స్కి అయితే మన ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ కంటే ఇందులో స్పెసిఫిక్గా మనకి టార్గెట్ అంటూ ఏం లేదు, ఎందుకంటే మనకి ఇది ఫ్రెష్ హైస్ని అయితే మనకి చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు టార్గెట్ బేస్డే మీరు చేసుకోవాలనుకున్నట్టయితే
మనకి 82.85 అంటే 83 లెవెల్స్లో మీరు ఎంట్రీస్ తీసుకున్నా మనకి దీని యొక్క హైయెస్ట్ పాయింట్ ఏదైతుందో 100 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ లాగా అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు ఒక 10 పాయింట్స్ని మీరు స్టాప్ లాస్ లాగా ట్రైల్ చేసుకుంటూ మీరు దీన్ని పైకి తీసుకోపోవడం. ఇది ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే ఫ్యూచర్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అన్నది ఆల్మోస్ట్ ఇది చూసుకుంటే 30-35 లెవెల్స్లో ఉన్నప్పుడు అంటే లైక్ ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉండాలి. ఈ రేంజ్లో ఉన్నప్పుడు నేను దీన్ని రికమెండ్ అయితే నేను చేశాను. ఇదొకటి అండ్ దీని తర్వాత దీంతో పాటు ఇంకొకటి ఐడిఎఫ్సి కూడా ఉంటుంది, అది 25 సంథింగ్ 22 లెవెల్స్లో ఉండాలి. అప్పుడు కూడా నేను రికమెండ్ చేశాను. సో అవి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 4 టైమ్స్ అనేది మనకి పెరిగిపోయింది. ఐడిఎఫ్సి సంథింగ్ అంటే లైక్ వేరే ఉన్నాయి కదా అవి కూడా. సో ఇవైతే మనకి మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. కానీ ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకా ఫర్దర్గా మంచి ర్యాలీస్ అయితే మనకి వస్తాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి 774 అంటే మనకి అవసరమైన దానికంటే ఇది ఇంక ఎక్కువగానే మనకి వెళ్ళింది ఇది. సో ఆల్మోస్ట్ మనకి 1.414 అనేది మనకు వెళ్ళాలి. సో అవసరమైన దానికంటే మనకి ఎక్కువగానే మనకి ర్యాలీ అనేది ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ కరెక్షన్ అయితే మనకు తీసుకుంటుంది. సో ఇది మనకి హెల్తీ ర్యాలీని అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి హార్మోనిక్ ప్యాటర్న్స్ ప్రకారంగా మనం చూసుకున్నా కూడా మనకి ఇది హెల్తీగానే. సో కొంచెం ఇక్కడ ఈ లెవెల్స్ని మనకి సస్టైన్ అయ్యేంత వరకు అయితే చూడాలి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే అట్లీస్ట్ ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర వరకు వచ్చినా మనకి ఓకే. ఎందుకంటే మన హార్మోనిక్ చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారంగా మనం చూసుకున్నా ఇదేంటంటే ఇది కంప్లీట్గా మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్లోనే మనకు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అది మనకి 60 లెవెల్స్ వరకు కూడా మనకి రావచ్చు. సో కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అవుతున్నట్టు అయితే మనం ఇందులో ఎంట్రీస్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఇది మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఎంట్రీ పాయింట్ అనేది మనకి 66 లేదంటే 70 లెవెల్స్ దగ్గరలో మనకి ఎంట్రీ పాయింట్ అయితే మనకి ఉంటుంది. సో 80 లెవెల్స్ నుంచి మనకి 70 లెవెల్స్ అనేది మనకి ఎంట్రీ పాయింట్. అండ్ ఫస్ట్ టార్గెట్ 100. దాని తర్వాత పోతా ఉంటే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు. అంటే లైక్ ఎంట్రీ పాయింట్స్ని మనం లైక్ ఎగ్జిట్ పాయింట్స్ని మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే 50 to 100% అప్రిషియేషన్ వచ్చిన తర్వాత మనం మొదలు వచ్చి ఎగ్జిట్ కూడా మనం అయిపోవచ్చు. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇది. సో ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి మనకి 70 నుంచి 80 వరకు అయితే పెట్టుకుందాము. సో ఫస్ట్ టార్గెట్ మనకి 100. నెక్స్ట్ మనకి ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంకా నెక్స్ట్ దీని తర్వాత. యాక్చువల్గా నేను ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసుకొని మీకు లైక్ అవన్నీ మీకు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే మనకి ఇంకా చాలా లేట్ అనేది అంటే లైక్ ఇంకా చాలా డిలే అనేది అయిపోతుంది. మన ఇది వీడియో ఉన్నది అంటే లైక్ లెంత్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మారుతి సుజుకి ఇది. సో ఇది యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో నేను ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సో ఫైనల్లీ ఇది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి రీటెస్ట్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇట్ సైడ్ ఏమో సింగిల్ షోల్డర్ ఉంది, ఇటేమో మనకి మల్టిపుల్ షోల్డర్ అంటే ఇది ఒకటి వన్ కైండ్ ఆఫ్ ఒక కాంప్లెక్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది, రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది. సో దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ దీని టార్గెట్ క్యాలిక్యులేషన్ మనకి ఇక్కడ సో 4013. సో 4013 అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి లోయెస్ట్ పాయింట్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఉంది 10,210. 10,210 అంటే 4013 అని అంటే మనకి 14,013 అన్నది మనకి ఫస్ట్ టార్గెట్. 14,013 దాటిన తర్వాత మనం దాన్ని 16,000 నుంచి 18,000 వరకు కూడా మనం క్యారీ ఫార్వర్డ్ అయితే మనం చేసుకోవచ్చు ఈ మారుతి సుజుకి అన్నది. సో ఇది మనకి బేస్డ్ ఆన్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కంటిన్యూస్గా మనకి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని మనకి లైక్ దాన్ని టెస్ట్ చేసుకుంటూ దాన్ని బ్రేక్అవుట్ అయితే అవుతలేదు, దాన్ని సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ అక్కడ నుంచి పుష్ అయితే మనకి చేస్తుంది అన్నట్టు. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మారుతి. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్లో అన్నా ఇందులో ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం రిట్రేస్మెంట్ అయినా ఓకే. మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ 11,380 ఉంది. సో 11,380 దగ్గర మనం రికమెండ్ చేసింది. సో టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 14,100 అనుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రైస్ మనకి 18,000. సో ఇది 18,000 అన్న అనుకోవచ్చు, లేదంటే 16,000 to 18,000 కూడా మనకి నెక్స్ట్
టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి 14,000కి పోతేనేమో మనకి 11,380 నుంచి అప్రాక్సిమేట్లీ మనకు ఒక 30% రిటర్న్స్ వస్తుంది. అదే 18,000 అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 70-80% 70% అనుకోండి, 70% రిటర్న్స్ అయితే మనకి మారుతిలో వస్తుంది. సో దాని తర్వాత మనం చేంజ్ అవుతున్న దాన్ని బట్టి మన దాని వాల్యుయేషన్స్, కంపెనీ వాల్యుయేషన్స్ని బట్టి దాని కరెక్ట్ వాల్యూ ఏందన్నది చూసుకొని ఫేర్ వాల్యూడో, అండర్ వాల్యూడో, ఓవర్ వాల్యూడో చూసుకొని దాని ప్రకారంగా కూడా మనకి టార్గెట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వాటి ఒకవేళ ఇంట్రెన్సిక్ వాల్యుయేషన్స్ నేను దాని వాల్యుయేషన్ ఒకవేళ నేను చేస్తే నాకు దాన్ని ప్రైస్ ఇంకేదైనా కొత్తది ఏమన్నా వస్తే ఖచ్చితంగా వాటిని నేను ఇక్కడ అప్డేట్ అన్నది చేసి ఇక్కడ పక్కన ఏదన్నా కొత్త కాలంలో నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఖచ్చితంగా అప్డేట్ అయితే నేను చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిడిలైట్. సో ఇది మనకి పిడిలైట్ ఇండస్ట్రీస్. ఇది యాక్చువల్గా మంచి స్టాక్. ఇది నేను ఆల్మోస్ట్ 400-500 లెవెల్స్లో అయితే నేను తీసుకొని దాన్ని అలానే వదిలేశాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇది ఒక మంచి మోనోపోలీ ఇది. సో అక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా మార్కెట్ అప్సైడ్కి మనకి వెళ్తూనే వస్తుంది అన్నట్టు ఇది. సో అందుకని చెప్పి ఇందులో నుంచి నేను ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసుకోలేదు. ఇంకా అవసరమైతే నేను ప్రతి కరెక్షన్ తర్వాత నేను ఇందులో ఫ్రెష్గా నేను యాడ్ చేసుకుంటూ అయితే వస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ చేసేయండి. సో ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి 5 వేవ్స్ అయితే ఉంటాయి, అందరికి తెలిసింది. సో మనకి ABCDE. సో ఈ తర్వాత మార్కెట్ అన్నది, సో దీన్ని మనము లోవర్ టైం ఫ్రేమ్లోకి అయితే మనం చేంజ్ చేసుకుందాము, లైక్ వీక్లీ టైం ఫ్రేమ్లో, సో దట్ మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మనకు ఒక రన్నింగ్ ట్రయాంగిల్. సో మనకి ఫస్ట్ వేవ్ అంటే లైక్ ABCD అండ్ E. అది మనకి ఇది ఫైనల్గా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చింది, ఇక్కడ ట్రెండ్ లైన్ వచ్చి ఇచ్చి మళ్ళీ మనకి రీటేస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అయితే మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ థ్రస్ట్ అనేది మనకి అంత ఎక్కువగా అయితే మనకి లేదు. మనకి బ్రేక్అవుట్ అవ్వగానే తిరిగి మళ్ళీ మనకి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని మనకి రీటేస్ట్ చేసుకుంది. సో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ థ్రస్ట్ ఏదైతుందో ఇది మనకి ఇక్కడ సస్టైన్ అన్నది అయితే మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనకి 2,900 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు, 2,914 లేదంటే 920 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ ఆ లెవెల్ కనుక మనకి దాటితే, అంటే 2,920 లెవెల్స్ కనుక మనకి దాటితే ఇక్కడ మనకి మనకి ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అనేది మనకి స్టార్ట్ అనేది అయ్యింది. సో ఇది మనకి పీక్ పాయింట్. సో దాని తర్వాత ఇది మనకి లోయెస్ట్ పాయింట్. సో ఇక్కడ నేను కంప్లీట్గా లైక్ 160% అయితే నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎల్ఎట్వి అనాలిసిస్ నేను ఇందులో చేయలేదు. సో మనం 100% మనకి ర్యాలీ చూసుకున్నా కూడా ఇది మనకి ఎక్కడ వరకు వస్తుంది, 3,565. అంటే మనకి 2,900 అన్న మనకి ఫస్ట్ టార్గెట్. అండ్ నెక్స్ట్ టార్గెట్ వస్తారు మనకి 3,565. అంటే మనకి 2007 నుంచి మనకి 3,565 అంటే మనకి ఆల్మోస్ట్ 800-900 పాయింట్స్ అయితే మనకు వస్తుంది. అండ్ ఒకవేళ మనకి అంతా మంచి జరిగి అండ్ ఇక్కడ నుంచి మనకి ట్రయాంగిల్ తర్వాత ఏంటంటే మనకి ఫైనల్ మూమెంటం అన్నది ట్రయాంగిల్ నుంచి మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత వస్తుంది అన్నట్టు. అది మనకి ఫైనల్ ర్యాలీ అనేది మనకు ఉంటుంది అండ్ అక్కడ మనకి మంచి మూమెంటం అయితే మనకు వస్తుంది. సో ఇది మనకి ఫైనల్ ర్యాలీ కింద మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి మాక్సిమం టార్గెట్ మనకి 3,565 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ అన్ని ఇంకొంచెం మూమెంటం అనేది ఏదైనా మిగిలి మంచిగా మనకి మార్కెట్ అప్సైడ్కి పుష్ చేస్తున్నట్టయితే మనకి ఫైనల్గా 3,996 లేదంటే మనకి 4,000 వరకు మార్కెట్ అప్సైడ్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మేజర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఆ మేజర్ కరెక్షన్ అయిపోయిందని అంటే దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ అన్నది రెజ్యూమ్ అనేది మనకి అప్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూషన్ అనేది మనకు అవుతుంది. సో మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 2,961 పెట్టుకోవచ్చు, 2,961. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 3,565. దాని తర్వాత నేను మనకి ఫ్యూచర్లో దానికి తగ్గట్టు నేను అప్డేట్ అయితే నేను చేశాను. పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇది. సో ఇది మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గరలోనే తీసుకోవచ్చు. అండ్ మనకి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినా ఇది అక్యుములేట్ చేసుకుంటూ పోతూనే ఉంటే మనకి పెద్ద ఫరక్ ఏం పడదు. ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. 2007-11 అయితే ఉంది. సో ఇప్పుడు 2007-11. సో 2009-20 ఫస్ట్ టార్గెట్ అంటే హార్డ్లీ 220 పాయింట్స్ అయితే మనకు ఉంది ఇది. సో దాని తర్వాత 3,565 మనకి ఫైనల్ టార్గెట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్నది చూసుకుంటే మనకి 1 నుంచి అంటే ఆల్మోస్ట్ 8 అనుకోని, 1 2 3 4 5 6 7 8 స్టాక్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము.
సో ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే మనకి మార్కెట్ అయితే మనకి ఇస్తుంది. సో ఇక్కడ మనం రిటర్న్స్ అని చెప్పేసి రిటర్న్ ఎంత రిటర్న్స్ వస్తుందో పర్సంటేజ్ రిటర్న్ అని ఇలా పెట్టుకుందాము. సో దట్ మనకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పర్సంటేజ్ రిటర్న్. సో ఇది మనకి 75.2% అయితే మనకి రిటర్న్ అయితే మనకి ఇస్తుంది ఇది. సో మనకి అది మంచి ఇదని చెప్పేసి అనుకోవచ్చు. ఇది చూడండి 75.260 అన్ని ఆల్మోస్ట్ ఇది మనకి ఇక్కడ వాల్యూ అనేది మనకి 2 వాల్యూస్ వేసినాం కాబట్టి ఇది మనకి రాలేదు. సో నేను దీంతోనే క్యాలిక్యులేట్ చేశాను, దీంతో నేను క్యాలిక్యులేట్ అనేది నేను చేయలేదు. సో దీంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంకొంచెం ఇది నేను ఇది తప్పు ఎంట్రీ తీసుకున్నాను. మనకి E2 అన్నది మనకి ఉండాలి, E2/C2. సో దట్ మనకి కరెక్ట్ అన్నది క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇది చూడండి మనకి ఇది ఇక్కడ చూసుకుంటే మనకి 243% రిటర్న్స్, ఇది మనకి 256, 200, 234, 380% రిటర్న్స్, ఇది మనకి 158% రిటర్న్స్, అండ్ ఇది మనకి 131% రిటర్న్స్, అంటే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్. సో ఈ విధంగా మనము లైక్ మనకి ఒక 2 to 3 ఇయర్స్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇవి లైక్ మన స్టాక్ రికమెండేషన్స్ కానీ మన స్టాక్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా. సో ఇది టెక్నికల్ అనాలిసిసే కాదు, ఇవన్నీ కూడా నేను ఫండమెంటల్గా కూడా చెక్ చేసిన తర్వాతనే లైక్ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవి మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను ఖచ్చితంగా వీటికి సంబంధించి ఉంటే లైక్ అప్డేట్స్ అయితే నేను చెప్తూనే ఉంటాను. అండ్ ఫర్దర్గా ఇంకేదైనా స్టాక్స్ వస్తుంటే కూడా నేను దీని తర్వాత కంటిన్యూస్గా నేను ఇక్కడ ఈ లిస్ట్లో యాడ్ చేసుకుంటూనే పోతూ ఉంటాను అన్నమాట. సో మనకి 2024లో మన అనాలిసిస్ అన్నది ఏ విధంగా వర్కౌట్ అయ్యిందన్నది మనం 2025 అంటే నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుందాము. సో మనకి టార్గెట్ అనేది రీచ్ ఎక్కడి వరకు వచ్చింది, లేకపోతే మనకి డౌన్ సైడ్కి వెళ్ళిపోయిందా, టార్గెట్ ప్రైస్కి దగ్గరలోకి వెళ్ళిందా, లేకపోతే ఇంకా నడుస్తూనే ఉందా అన్నది మనకి తెలుస్తుంది అన్నట్టు. సో ఇది మనకి ఇక్కడ మనం ఇంకొక కాలం యాడ్ చేసుకుంది, ఇది రికమెండెడ్ ప్రైస్, ఇది టార్గెట్ ప్రైస్, ఇక్కడ మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ అన్నది మనం సపరేట్గా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.